హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం లాస్ట్ వీడియో వచ్చేసి గుప్తుల యుగం నుంచి గుప్తుల యుగం వరకు మనం వీడియో చేసుకున్నాము. సో ఈరోజు వచ్చేసి గుప్తుల అనంతరం భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఈరోజు వీడియోలో చూసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు ఫస్ట్ నుంచి వీడియోస్ కావాలంటే ఇండియన్ హిస్టరీ సిలబస్ నుంచి స్టార్టింగ్ నుంచి వీడియోస్ అనేది చేశాను. సో మీరు నా ఛానల్లో వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక గుప్తుల అనంతరం. సో ఇక్కడ గుప్తుల అనంతరం అనగానే గుప్త సామ్రాజ్యం ఏ విధంగా అంతమైంది, ఏ విధంగా పతనమైంది అంటే దానికి ఎవరు పతనం చేశారు అంటే ఏ రాజ్యం అంటే హూనుల దండయాత్ర కారణంగా గుప్త సామ్రాజ్యం పతనం అవడం జరిగింది. హూనా అనే ఒక జాతి ఉంటుందన్నమాట. సో ఆ హూనులు ఎవరైతే దండయాత్ర చేయడం కారణంగా గుప్త సామ్రాజ్యం అంతమైంది. సో గుప్త సామ్రాజ్యంలో చిట్ట చివరి చక్రవర్తి ఎవరు అంటే విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుడి కాలంలో ఈ హూనుల దండయాత్ర కారణంగా గుప్త సామ్రాజ్యం అనేది అంతం కావడం జరిగిందనమాట. సో ఇక్కడ హూనుల గురించి తెలుసుకుంటే కనుక వీళ్ళు చైనా నుంచి భారతదేశానికి రావడం జరిగిందనమాట ఈ హూనులు. అయితే ఈ హూన జాతి నాయకుడు ఎవరు అంటే తోరమానుడు. తోరమానుడు నాయకత్వంలో వీళ్ళు మన భారతదేశానికి రావడం జరిగింది ఈ హూన జాతి అన్నమాట. సో ఇతను వచ్చేసి తక్షశిల విశ్వవిద్యాలయాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇతని దండయాత్రలో భాగంగా ఇతను జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. తోరమానుడు హూన జాతి నాయకుడు అనమాట. ఇతని తర్వాత ఇంకెవరు భారతదేశానికి దండయాత్రకు వచ్చారంటే ఇంకొక హూన నాయకుడు వచ్చేసి రెండవ మిహిరలకుడు. భారతదేశానికి తోరమానుడి తర్వాత వచ్చిన రెండవ నాయకుడు హూన నాయకుడు అంటే రెండవ మిహిరలకుడు భారతదేశానికి దండయాత్రకి రావడం జరిగింది. సో ఇతను అవలంబించిన మతం ఏంటంటే శైవ మతంలో ఇతను పూజించడం జరిగింది అనమాట. అయితే ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంకోటి నంది ముద్రతో నాణ్యాన్ని ముద్రించాడు. శైవ మతాన్ని ఆచరించాడని చెప్పాను కదా. సో ఇతను నంది ముద్రతో నాణ్యాలను ముద్రించడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హూనుల యొక్క దండయాత్ర కారణంగా గుప్త సామ్రాజ్యం అంతం కావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే గుప్త సామ్రాజ్యం ఉన్నప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంతులుగా ఉంటారు కదా. సో సామంతులుగా ఉన్న రాజ్యాలు ఏంటంటే వాయువ్య భాగం ఏదైతే ఉందో దాన్ని హూనులు సామంతులుగా ఉండేవారు. వాళ్ళు హూనులు పరిపాలించేవారు. తర్వాత గుజరాత్ అంటే గుజరాత్ని వల్లభి అనేవారు. సో ఆ వల్లభి ప్రాంతాన్ని మైత్రిక వంశస్థులు పరిపాలన చేశారు. నెక్స్ట్ కనౌజ్ ప్రాంతాన్ని మౌకరి వంశస్థులు పరిపాలించారు. నెక్స్ట్ మాలవా అనే ప్రాంతాన్ని గుప్తులు పరిపాలించారు. నెక్స్ట్ బెంగాల్ ప్రాంతాన్ని గౌడ వంశస్థులు పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ కామరూప ఈ ప్రాంతాన్ని వచ్చేసి అస్సాం అంటారు. సో దీన్ని వర్మ వంశాన్ని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ స్థానేశ్వర, ఇది చాలా ఇంపార్టెంట్. స్థానేశ్వర అనే ప్రాంతాన్ని వచ్చేసి పుష్యభూతి వంశం పరిపాలించడం జరిగింది. సో ఇక్కడ పుష్యభూతి వంశం మనం చెప్పుకోవాలి. సో ఈ పుష్యభూతి వంశం యొక్క మూల పురుషుడు ఎవరంటే పుష్యభూతి. స్థాపకుడు ఎవరంటే ఈ వంశ స్థాపకుడు ఎవరంటే ఆదిత్య వర్ధనుడు స్థాపకుడు అనమాట. గుర్తుంచుకోండి. మరి వీరిలో గొప్ప చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధనుడు. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే హర్షవర్ధనుడు గురించి చెప్పుకోవాలి. ఇతని గురించి కొన్ని శాసనాలు తెలియజేస్తున్నాయి అనమాట. ఇతని చరిత్ర గురించి తెలియజేసే శాసనాలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఏంటంటే మధుబన్ శాసనం, బాన్స్క్వెరా శాసనం, నెక్స్ట్ ఐహోలు శాసనం వచ్చేసి ఈ పుష్యభూతి వంశస్థ గొప్ప చక్రవర్తి అనేటువంటి హర్షవర్ధను గురించి ఈ 3 శాసనాలు తెలుపుతాయి అనమాట. సో ఇక్కడ 2 శాసనాలు మధుబన్ శాసనం అండ్ బాన్స్క్వెరా శాసనం, ఈ 2 శాసనాలు వచ్చేసి ఈ హర్షవర్ధనుడు వేయించడం జరిగింది. ఈ 2 శాసనాలు. ఐహోలు శాసనం వచ్చేసి చాళుక్య చక్రవర్తి అనేటువంటి రెండవ పులకేశి వేయించడం జరిగింది ఈ ఐహోలు శాసనాన్ని. సో ఈ 3 శాసనాలు టోటల్గా ఈ హర్షవర్ధనుడి యొక్క చరిత్రను గురించి మనకు తెలుపుతున్నాయి అనమాట. గుర్తుంచుకోండి హర్షవర్ధనుడు. మరి హర్షవర్ధనుడికి సమకాలీనులు ఎవరైనా ఉన్నారా అని చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో చాళుక్యులు పరిపాలన చేస్తారు దక్షిణ భారతదేశాన్ని. సో అందులో ఎవరు ఇతనికి సమకాలీనుగా చక్రవర్తి అంటే రెండవ పులకేశి సమకాలీన చక్రవర్తి అనమాట. సో గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ రెండవ పులకేశి హర్షవర్ధనుడికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. అదేంటంటే సకల ఉత్తర పదీశులు అనే బిరుదును ఎవరిచ్చారో రెండవ పులకేశి ఇవ్వడం జరిగింది ఎవరికి హర్షవర్ధనుడికి. అండ్ హర్షవర్ధనుడికి గల మరొక బిరుదు ఏంటంటే శిలాదిత్య అనే బిరుదు కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే రెండవ పులకేశి చేతిలో హర్షవర్ధనుడు ఓడిపోవడం జరిగిందంట. సో దాని గురించి తెలిపే శాసనం ఏంటంటే అయ్యహోలు శాసనం ఎవరు వేయించాడు రెండవ పులకేశి వేయించడం జరిగింది. సో ఈ శాసనం ఏం తెలుపుతుందంటే రెండవ పులకేశి చేతిలో హర్షవర్ధనుడు ఓడిపోయినట్టు ఈ శాసనం తెలుపుతుంది అన్నమాట. ఈ శాసనం తెలిపే శాసనం అయ్యహోలు శాసనం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎవరంటే మైత్రిక వంశం యొక్క రాజు అయినటువంటి 3వ ధ్రువుడు వల్లభ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ 3వ ధ్రువుడు హర్షవర్ధనుడి చేతిలో ఓడిపోయాడంట. హర్షవర్ధనుడి చేతిలో ఓడిపోయిన చక్రవర్తి ఎవరు 3వ ధ్రువుడు. ఇతను వల్లభ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మైత్రిక వంశస్థుడు.
ఇక్కడ హర్షవర్ధునికి సంబంధించిన మరికొన్ని బిరుదులు చూస్తే కనుక రాజపుత్ర, మగధాధిపతి, పరమ భట్టారిక వచ్చేసి హర్షవర్ధునికి సంబంధించిన బిరుదులు అన్నమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇతని చరిత్ర గురించి గల ఆధారాలు చూస్తే కొన్ని గ్రంథాలు, కొన్ని శాసనాలు, ఇతని గురించి చరిత్ర గురించి తెలిపే గ్రంథాలు అండ్ శాసనాలు చూస్తే కనుక బాణుడి యొక్క రచనలు ఇతని చరిత్ర గల ముఖ్య ఆధారాలు. అండ్ ఇంకొకటి చైనా యాత్రికుడు ఉంటారు కదా హుయాన్సాంగ్ యొక్క సియుకి గ్రంథం కూడా ఇతని చరిత్ర గల ఆధారాలను తెలుపుతుంది అనమాట. సియుకి గ్రంథం, హుయాన్సాంగ్ రచన సియుకి గ్రంథం చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథం. నెక్స్ట్ వచ్చేసి హర్షుడి యొక్క రచనలు, శాసనాలు, ఇతని యొక్క రచనలు, శాసనాలు కూడా ఇతని ఆధారాల గురించి తెలుపుతున్నామంటే ఇతని యొక్క చరిత్ర గురించి. మరి శాసనాలు, ఇతను వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నాయా అంటే మధుబన్ శాసనం, బన్సీకెర శాసనం, నెక్స్ట్ సోనేపట్ శాసనం ఇతని యొక్క శాసనాలు, హర్షవర్ధనుడు వేయించినటువంటి శాసనాలను గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇతని యొక్క కాలంలో ఆర్థిక పరిస్థితులు చూస్తే కనుక వీరి కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. సో ఎవరిదైనా వ్యవసాయం ప్రధాన వృత్తి ఉంటుంది. నెక్స్ట్ భూమి శిస్తు చూస్తే కనుక 2 రకాలు, బాగా అండ్ హిరణ్య. బాగా వచ్చేసి ధాన్య రూపంలో వసూలు చేసే శిస్తు, నెక్స్ట్ హిరణ్య వచ్చేసి ధన రూపంలో వసూలు చేసే శిస్తు అన్నమాట ఈ హర్షవర్ధనుడి కాలంలో. నెక్స్ట్ వచ్చేసి వస్త్ర పరిశ్రమ ముఖ్యమైనది వీరి కాలంలో. అత్యంత ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే వస్త్ర పరిశ్రమకి ఇచ్చారంటే. నెక్స్ట్ ముఖ్య ఎగుమతి, దేన్ని ఎక్కువగా ఎగుమతి చేసేవారంటే సుగంధ ద్రవ్యాలని వీరి కాలంలో ఎక్కువగా ఎగుమతి చేశారు ఈ హర్షవర్ధనుడి కాలంలో. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో ఒక పన్ను ఉందన్నమాట. ఆ పన్ను ఏంటంటే తుల్యమేయ పన్ను. ఈ పన్ను యొక్క స్పెషాలిటీ ఏంటంటే వస్తువు యొక్క బరువును బట్టి పన్ను విధించేవారంట. అంటే ఏ వస్తువు అన్నా పర్లేదు, దాని యొక్క బరువును బట్టి విధించే పన్నునే తుల్యమేయ పన్ను అనేవారు, గుర్తుంచుకోండి ఇతని కాలంలో. నెక్స్ట్ ఉద్రంగ అనే పన్ను, ఇది దేనికి సంబంధించి నీటి పన్ను అన్నమాట. సో ఇవి పన్నులు. నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా 18 రకాల పన్నులు ఇతని కాలంలో వసూలు చేసేవారు. నెక్స్ట్ వీరు రాజ్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించారంటే రాజ్యాన్ని దేశంగా, దేశాన్ని భుక్తిగా, భుక్తిని విషయగా, విషయాన్ని పతకాన్ని గ్రామంగా. సో ఇక్కడ మనం చూస్తే కనుక భుక్తి అండ్ పతకాన్ని 2 కొత్తగా రావడం జరిగింది. సో నార్మల్గా చూస్తే రాజ్యము, ఆహారాలు అట్లా డివైడ్ చేసేవారు కదా. సో ఇక్కడ భుక్తి, పతకాన్ని కొత్తగా వచ్చినాయి. సో రాజ్యానికి అధికారి రాజే ఉంటాడు. నెక్స్ట్ దేశాకి రాజస్థానీయ అనే ఒక అధికారి, భుక్తికి ఉండే అధికారిని ఉపరీక అనేవారు, విషయానికి ఉండే అధికారిని విషయపతి. నెక్స్ట్ పతక అంటే కొన్ని గ్రామాల సముదాయం అన్నమాట. నెక్స్ట్ పతకాన్ని తర్వాత గ్రామానికి ఉండే అధికారిని గ్రామిక అని పిలిచేవారు. నెక్స్ట్ మంత్రివర్గాన్ని చూస్తే కనుక మహాబలాధికృత అంటే సేనాపతి, సర్వగాధ అంటే గూఢాచారిని పిలిచేవారు, కూటక అంటే న్యాయశాఖ అధికారి. సో ఇక్కడ న్యాయశాఖ అధికారికి కొత్త నేమ్ వచ్చింది, కూటక అనేవారంట. రాజస్థానీయ అంటే విదేశీ వ్యవహారాలు చూసుకునేవారంట. దేశానికి అధికారి ఎవరు? రాజస్థానీయ కదా. సో అతను విదేశీ వ్యవహారాలని చూసుకునేవారు. నెక్స్ట్ భాండాగారాధికత అనేవారు పిలిచేవారు, కోశాధికారి. మహాదండనాయక అంటే పోలీసు. మహాప్రతిహార అంటే అంతఃపుర రక్షకుడు, పర్యవేక్షకుడు అనమాట. నెక్స్ట్ మహాసంధి విగ్రహాధికృత అంటే సంధి చేసేవాడు అనమాట. యుద్ధం సమయాలలో శాంతి కోసం సంధి చేసే అతన్ని మహాసంధి విగ్రహాధికృత అని పిలిచేవారు. నెక్స్ట్ ఆయుక్తక భోగపతి అంటే పన్నులు వసూలు చేయ అధికారిని ఆయుక్తక మరియు భోగపతి అని పిలిచేవారు అనమాట. సో గుర్తుంచుకొని మంత్రివర్గం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇతని కాలంలో ఆస్థాన కవులు, హర్షవర్ధనుడి కాలంలో ఆస్థాన కవులు ఎవరున్నారంటే బాణుడు, మయూరుడు, జయసేనుడు, భర్తృహరి, హరిదత్తుడు, దివాకరుడు వచ్చేసి ఇతని కాలంలో ఆస్థాన కవులు. సో ఇక్కడ బాణుడు గురించి చూస్తే కనుక కొన్ని ఇంపార్టెంట్. హర్ష చరిత్ర కావ్యాలు, ఇతను రచించిన కావ్యాలు ఏంటి? హర్ష చరిత్ర, కాదంబరి, పార్వతి, పరిణయం వచ్చేసి బాణుడు రచించినటువంటి కావ్యాలు అనమాట. సో గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏది చూసినా చూడకపోయినా గ్రంథాలు, రచనలు ఇవైతే చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ హర్షుడు కొన్ని గ్రంథాలను రచించాడు. సంస్కృతంలో రచించిన గ్రంథాలు అవి ఏంటంటే నాగానందం, ప్రియదర్శిని, రత్నావళి. వీటిని హర్షుడు సంస్కృతంలో రచించాడు. సో గుర్తుంచుకోండి, గ్రంథాలు అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మత పరిస్థితి చూస్తే కనుక ఇతని కాలంలో ఇతను ఫస్ట్ వచ్చేసి శైవ మతాన్ని ఆచరించడం జరిగింది. వ్యక్తిగతంగా అయితే శైవ మతాన్ని ఆచరించాడు. తర్వాత ఎవరి యొక్క ప్రోద్బలం అంటే ఎవరి యొక్క
కోరిక మేరకు ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగిందంటే హర్షవర్ధనుడు తనకు సోదరి అని రాజశ్రీ అనే సోదరి ఉండేదన్నమాట. సోదరి మరియు హుయాన్సాంగ్ యొక్క కోరిక మేరకు ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది హర్షవర్ధనుడు. అయితే బౌద్ధ మతంలో ఏ శాఖ అంటే మహాయాన శాఖని స్వీకరించాడు. సో మహాయాన శాఖ అంటే ఏంటంటే బుద్ధుని విగ్రహ రూపంలో కొలిచి అంటే దేవుడిగా భావించి బుద్ధుని కొలిచే శాఖని ఏమంటారంటే మహాయాన శాఖ అంటారు, గుర్తుంచుకోండి. సో ఇతను మహాయాన శాఖని అవలంబించడం జరిగింది. అయితే ఇతను చిట్ట చివరి చక్రవర్తి, ఎందుకంటే ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరు అంటే హర్షుడు అని గుర్తుంచుకోండి. ప్రాచీన భారతదేశం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి చక్రవర్తి ఎవరు? హర్షవర్ధనుడు. సో గుర్తుంచుకోండి. అయితే ఇతని కొన్ని శాసనాలు పరమేశ్వరుడిగా పేర్కొన్నవి అంట. అవేంటంటే బన్సీకేర శాసనం, మధుబన్ శాసనం ఇతని పరమేశ్వరుడిగా పేర్కొనడం జరిగిందనమాట, ఈ రెండు శాసనాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇతని సూర్యుడిగా కూడా పూజించేవారంట. సో గుర్తుంచుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మహామోక్ష పరిషత్. సో ఇదేంటంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి నిర్వహించేవారంట ఈ మహామోక్ష పరిషత్. ఈ మహామోక్ష పరిషత్ ఏంటి అంటే సర్వస్య దాన కార్యక్రమం, అంటే ప్రతిదీ ఉన్నదాన్ని మొత్తాన్ని అతను సంపాదించిన మొత్తాన్ని దానం చేసే కార్యక్రమం అంటే ఇది సర్వస్వ దాన కార్యక్రమం. సో ఇది టోటల్గా 90 days జరిగేదంట. ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతుంది. ఎన్ని డేస్ జరుగుతుందంటే 90 రోజులు జరిగేదంట ఈ మహామోక్ష పరిషత్. సో గుర్తుంచుకోవాలి, అంటే మొత్తం ఏదైతే సంపాదించిండో అది మొత్తం దానం చేస్తారంటే ఈ మహామోక్ష పరిషత్లో భాగంగా. సో ఇందులో 90 days జరుగుతుందని చెప్పాను కదా. సో ఫస్ట్ డే వచ్చేసి బుద్ధుడి గురించి, అంటే బుద్ధుడిని పూజించేవారు తొలి రోజు. రెండవ రోజు వచ్చేసి సూర్యుడిని ఆరాధించేవారు. మూడవ రోజు వచ్చేసి శివుడిని ఆరాధించేవారు. సో 4వ రోజు ఏంటంటే బౌద్ధులకు మాత్రమే దాన ధర్మాలు చేసేవారు 4వ రోజు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి చివరి రోజు. సో ఇది చాలా ఇంపార్టెంట్. హర్షుడు తన అతను సంపాదించిన సర్వ సంపదను అండ్ ఇంకోటి ఏంటంటే ఒంటి మీద బట్టలతో సహా కూడా దానం చేసేవాడంటే ఈ చివరి రోజు. అంటే అతని దగ్గర ఇంకేమి ఉండదు, సంపద అసలు ఏది ఉండదు, బట్టలతో సహా దానం చేసేవాడంటే ఈ చివరి రోజు మహామోక్ష పరిషత్లో భాగంగా చివరి రోజు. అయితే తన సోదరు రాజశ్రీ అని చెప్పాను కదా. సో తన సోదరు రాజశ్రీ నుండి సామాన్య వస్త్రాలు స్వీకరించి రిక్త హస్తాలతో కనుచుకి అంటే ఒట్టి చేతులతో తన సోదరు నుండి స్వీకరించిన దుస్తులతో ఇక తన దగ్గర ఏమీ ఉండదు ఇక అన్నమాట. సో రిక్త హస్తాలతో కనోజ్కు చేరుకునేవాడంట ఈ చివరి రోజు. సో గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ సమావేశం, ఈ మహామోక్ష పరిషత్ యొక్క 6వ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే హుయాన్సాంగ్ అధ్యక్షత వహించాడు. సో ముఖ్య అతిథి ఎవరంటే భాస్కర వర్మను ముఖ్య అతిథిగా భావించడం జరిగింది. ఇతను కామరూప అనే గ్రంథాన్ని రచించడం జరిగారు భాస్కర వర్మ. నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొకటి నలంద విశ్వవిద్యాలయం చాలా ఇంపార్టెంట్. బీహార్లో ఉంది నలంద విశ్వవిద్యాలయం. సో ఇక్కడ నలంద అంటే మీనింగ్ ఏంటంటే తరుగుదల ఎరగనిది అని అర్థం. నలంద అంటే తరుగుదల ఎరగనిది. సో ఇక్కడ ఏంటంటే నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు అన్నప్పుడు 1వ కుమారగుప్తుడు అని గుర్తుంచుకోండి. అభివృద్ధి చేసింది ఎవరు అంటే హర్షుడు. 1వ కుమారగుప్తుడు నిర్మించాడు, తర్వాత హర్షుడు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ నలంద విశ్వవిద్యాలయానికి విదేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి చదువుకునేవారంట. ఈ నలంద విశ్వవిద్యాలయంలో టోటల్గా 10,000 మంది విద్యార్థులు ఉండేవారంట. 1,200 మంది ఆచార్యులు ఈ నలంద విశ్వవిద్యాలయంలో వర్క్ చేసేవారంట. సో విదేశాల నుండి కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ చదువుకునేవారంట. అండ్ అందులో భాగంగా హుయాన్సాంగ్ కూడా ఇక్కడ చదువుకోవడం జరిగింది. సంస్కృతం నేర్చుకున్నాడు. ఇందులో నలంద విశ్వవిద్యాలయంలో సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది హుయాన్సాంగ్. ఇతర దేశాల నుండి విద్యార్థులు కూడా వచ్చి చదువుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే 12వ శతాబ్దంలో ఈ నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేశారు. ఎవరు అంటే మహమ్మద్ కోరి అండ్ బక్తియార్ ఖిల్జీ, వీరు వచ్చేసి నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేశారు. సో ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, మన భారతదేశ గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ దహనం చేయడం జరిగింది, అంటే కాల్చివేయడం జరిగిందంటే ఈ దండయాత్రలో భాగంగా. సో అక్కడ బౌద్ధ మత విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్నింటిని పట్టుకొని చైనా దేశానికి వెళ్ళడం జరిగిందంట. సో ఈ దండయాత్రలు బాగుంటే వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే భాగంలో చైనాకి వెళ్ళిపోవడం జరిగిందంట ఆ విద్యార్థులు, బౌద్ధ మత విద్యార్థులు. సో అందుకే మన బౌద్ధ మతం భారతదేశంలో పుట్టినా కూడా చైనాకి అధికారిక మతంగా అవ్వడం జరిగింది. సో బౌద్ధ మతం. సో గుర్తుంచుకోండి, మన భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం చైనా దేశానికి అధికారిక మతంగా కావడం జరిగింది బౌద్ధ మతం. అయితే ఇక్కడ ఏంటంటే సో ఇక
గోరీ అండ్ బక్తియార్ ఖిల్జీ వచ్చేసి నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ నలంద విశ్వవిద్యాలయం తన ప్రాముఖ్యతను కోల్పోవడం జరిగిందనమాట ఈ దండయాత్రల ఫలితంగా. తర్వాత 2015లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దానికి నలంద విశ్వవిద్యాలయానికి పూర్వం ఏదైతే వైభవం ఉందో మళ్ళీ 2015లో అదే వైభవం తీసుకురావడానికి కోసం 2015లో అన్ని ఇంకా వివిధ దేశాల యొక్క అధినేతల యొక్క అభ్యర్థనల మేరకు కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది 2015లో. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే న్యూ క్యాంపస్, నలంద విశ్వవిద్యాలయం న్యూ క్యాంపస్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు 2024 జూన్ 19న నలంద విశ్వవిద్యాలయం యొక్క న్యూ క్యాంపస్ని బీహార్లోని రాజగిరి అనే ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మళ్ళీ నలంద విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని మన భారత ప్రభుత్వం భావిస్తుంది. సో మళ్ళీ దానికి గతంలో ఏదైతే వైభవం ఉందో మళ్ళీ ఇప్పుడు ఆ వైభవాన్ని తీసుకురావడం కోసం మన గవర్నమెంట్ అనేది ట్రై చేయడం జరుగుతుంది, భారతదేశ ప్రభుత్వం. సో గుర్తుంచుకోండి, నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు దండయాత్ర చేసి దహనం చేశారు, మళ్ళీ దానికి పూర్వవైభవాన్ని ఎవరు తీసుకొచ్చారు. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ గుప్తుల అనంతరం టాపిక్. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.